వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించడానికి కఠిన చర్యలు చేపడుతున్నామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంఘబ్రత బగిస్సా తెలియజేశారు. పెందుర్తి పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో పెందుర్తి సమీపంలో ఉన్న JNNURM కాలనీలో మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రజలు ఏ విధంగా సంభవిస్తాయో అనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సిపి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల కుటుంబాలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని అన్నారు. దీనివల్ల ప్రజలందరూ అవగాహన పెంచుకొని తమ పిల్లలు మాదక ద్రవ్యాలు తీసుకోకుండా జాగ్రత్తలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు మోకా సత్యబాబు, వెంకటరత్నం, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, పెందుర్తి సిఐ లొడ్డు రామకృష్ణ, పెందుర్తి శాంతి భద్రతలు, నేర ట్రాఫిక్ విభాగం ఎస్ఐలు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత గాంజాయి సేవించడం అదే మీకు కనపడలేదు కానీ మీకు తెలుసు జరుగుతున్నాయి. సో ఒకటి వచ్చేసి పోలీస్ తరఫున ఇక్కడ నిఘా పెంచడం, మనం పెట్రోలింగ్, నైట్ బీట్, క్రైమ్ బీట్, మేము ఈరోజు దాదాపు 50 మందిని ఇస్తున్నాం. ఆల్ పోలీస్ స్టేషన్ కలిపి ఎక్స్ట్రా మెంబర్స్ ఇస్తున్నాం. సో మీ స్టేషన్కి కూడా కొందరు వస్తారు. నిన్ననే ఒక ఎస్ఐ ఇచ్చాము కదా, ఒక ఎస్ఐ ఇచ్చాము. ఇంకా మీకు ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ స్ట్రెంగ్త్ ఇటువంటి మారుమూల ప్రాంతంలో నిఘా పెంచండి. అంటే పోలీస్కి సంఖ్య తక్కువ కాబట్టి ఆ పబ్లిక్ నుండి కూడా మీతో పాటు వాళ్ళు తిరిగితే మనం ఎక్కువ ఏరియా కవర్ చేయగలుగుతాం. ఎక్కడ సాయంత్రం రాత్రిపూట చీకటి ఉన్నప్పుడు మద్యం సేవిస్తారు, గాంజాయి సేవిస్తారు, అటువంటి ఏరియాలో ఇమీడియట్గా మనం లైట్ పెట్టిస్తున్నాం. తర్వాత మనం అటువంటి రూపాయలు సాధ్యము కాదు, పోతే తిరిగి రాదు. కాబట్టి మనం ఆ జాగ్రత్తలంతా, ఆయన చెప్పిన జాగ్రత్తలంతా వహించాలి. తర్వాత ఎంతసేపు మీకు అది స్క్రీన్లో నేను వేసి చూపించాం, మీరు చూసారో లేదో. అక్కడ చూసారా, మోటార్ సైకిల్ మీద వెళ్తూ రోడ్డు యాక్సిడెంట్స్ అయ్యి దెబ్బలు తగలడం, చనిపోవడం జరుగుతుంది. మీ అందరికీ ఇక్కడ మనం ప్రస్తుత సమాజంలో మోటార్ సైకిల్ లేకుండా ఎవరు కూడా సైకిల్ తాలూకా ఆ పీరియడ్ అనేది ఇప్పుడు సైకిల్ వాడే పరిస్థితి చాలా తక్కువ. అందరూ కూడా మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోయినాడని అంటే చాలా చాలా బాధాకరమైన విషయం అది. ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే అక్కడ దొంగతనం అయింది, ఇక్కడ దొంగతనం అయింది, మన ఇంట్లో అవదని నమ్మకం మనకి. వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, వీళ్ళకి యాక్సిడెంట్ అయింది, మనకు అవ్వదని నమ్మకం. మొదటిసారి కరోనా వచ్చినప్పుడు మనం అంతా కూడా అలాగే అనుకున్నాం. ఆ ఎదురింటి కూడా కరోనా వస్తుంది, వీడికి వస్తుంది తప్ప మనకు మాత్రం రాదని మనం అనుకునేవాళ్ళు. కానీ అందరికీ చాప చుట్టేసినట్టు కరోనా చుట్టేసింది. కాబట్టి బాధలు వస్తాయి. ఆ బాధలను మనం దూరం పెట్టుకోవడానికి జాగ్రత్తలు చూడాలి. చాలామంది కుర్రవాళ్ళు ఉంటారు, ఇంట్లో అల్లరి చేసి మోటార్ సైకిల్ కురిపిస్తారు. నేను మీకు చెప్తాను ఒక ఉదాహరణ. పంచరపాలెం మీకు ఓరసీ థియేటర్ తెలిసి ఉంటుంది, చాలామంది అటు వెళ్తారు. ఓరసీ థియేటర్ దగ్గర కావున కొబ్బరికాయలు అమ్ముతారు. ఆమెకి భర్త లేడు, ఒక కూతురు ఒక కొడుకు. కొబ్బరికాయలు అమ్మేది జీవనం గడించాలంటే ఎంత కష్టం చెప్పండి. కొబ్బరి బొండాలు చాలా కష్టం కదా, చాలా కష్టపడాలి జీవనం. అందులోకి కూతురు